బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో సంక్రాంతి బరిలో దిగి 300 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన చిరు ఇప్పుడు తన తదుపరి చిత్రాలతో మరింత జోరు పెంచారు. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర గురించి ఇప్పటికే తెలుసు. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ అద్భుతాన్ని వేసవి కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీతో చిరు మళ్ళీ పాత రోజుల్లో లాగా ఫ్యాంటసీ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లబోతున్నారు. విశ్వంబర పట్టాల మీద ఉండగానే చిరు తన 157వ సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దసరా వంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాను నేషనల్ స్టార్ నాని సమర్పిస్తుండగా సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం 1970-74 కాలం మధ్య సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని వెల్లడించారు. ఆ కాలం నాటి రాజకీయాలు, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి పాత్రను ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారట. శ్రీకాంత్ ఓదెలా తన మార్క్ రా కంటెంట్ తో పాటు చిరులోని వింటేజ్ మాస్ ను బయటకు తీయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా తన మరో చిత్రం పారడైజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మార్చిలో విడుదలైన వెంటనే మెగాస్టార్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాకుండా బాబీ దర్శకత్వంలో కూడా ఓ భారీ చిత్రం చిరు చేతిలో ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో మెగాస్టార్ తన బాక్స్ ఆఫీస్ వేటను కొనసాగిస్తున్నారు. మొత్తానికి 70ల నాటి పీరియాడిక్ డ్రామాలో చిరును చూడటం మెగా ఫ్యాన్స్ కు కంటి నిండా పండగే అని చెప్పాలి. శ్రీకాంత్ ఓదెలా రా కంటెంట్, చిరు మాస్ యాక్షన్ కలిస్తే థియేటర్లో దద్దరిల్లడం ఖాయం.